ఈరోజు కథ వనలక్ష్మి. అనగనగా ప్రసన్న అనే ఒక అందమైన అమ్మాయి ఉండేది. ఆమె చాలా చురుకైనది. ఆ పిల్ల సముద్రపు ఒడ్డున నాగకన్యలతో ఆడుకునేది. ఆమె తల్లి వనలక్ష్మి. భూలోకంలో వనలక్ష్మి పండు అంటే పంటలు పండుతాయి, లేకుంటే లేదు. పూయి అంటే పువ్వులు పూస్తాయి, లేకపోతే లేదు. అందుకనే ఆమె పేరు వనలక్ష్మి. ఒకనాడు వనలక్ష్మి కూతురుతో, అమ్మాయి, ఇప్పుడు వరిచేలు కోతలకు వచ్చాయి కనుక ఈ సమయంలో నేను వాటిని కాపాడి ఏటికేడాది రాత్రింపగళ్ళు కష్టపడిన రైతులకు సహాయపడాలి. నువ్వు నాగకన్యలతో ఆడుకుంటూ ఉండు, కానీ వాళ్ళని విడిచి ఒక్కదానివి మాత్రం ఎక్కడికి పోకు అని చెప్పింది. అలాగేలే అంటూ ప్రసన్న ఉత్సాహంతో గంతులేసుకుంటూ వెళ్ళిపోయింది. ప్రసన్న గొంతు వినపడగానే ఆమె నేస్తాలైన నాగకన్యలు బిలబిలమంటూ వచ్చేసి ఇసుగులో కూర్చున్నాయి. వాళ్ళు కొంతసేపు పిచ్చుక గూళ్ళు కట్టుకున్నారు. మళ్ళీ వాటిని పడగొట్టేశారు. తరువాత నాగకన్యలందరూ తాము తీసుకొచ్చిన నత్తగుల్లలతో ఒక అందమైన దండగుచ్చి దానిని ప్రసన్న కంఠానికి తగిలించారు. ప్రసన్న ఏమో పూల తోటలో నుంచి తెచ్చిన పూలతో దండలు గుచ్చి వాళ్లకు వేసింది. ఈ విధంగా వాళ్ళు చాలాసేపు ఆడుకున్నాక వాళ్ళతో ప్రసన్న, మనం ఇంకా కొంచెం దూరం వెళ్దాం, అక్కడ రకరకాల వింతైన పువ్వులున్నాయి, వాటిని చక్కగా దండలు గుచ్చుకుని ఆడుకుందామని పిలిచింది. అందుకు వాళ్ళు తడిజాగా దాటి పొడిగా ఉండే చోటికి వస్తే మాకు జబ్బు చేస్తుంది కనుక మేము రాము అని ఖచ్చితంగా చెప్పేశారు. అప్పుడు ప్రసన్న, సరే అలాగైతే మీరిక్కడే ఉండండి, అదిగో ఆ తోటకు వెళ్ళి మంచి మంచి పువ్వులు కోసుకుని నిమిషంలో తీసుకువస్తాను అంటూ పరుగిచ్చుకుంది. చెప్పినట్లుగానే విచిత్రమైన పువ్వులు ఒడిలో నింపుకుని ఆమె తిరిగి వస్తూ ఉంటే దారిలో ఒక సుందరమైన ఒక పువ్వుల గుత్తి కనపడింది. ఒక్క గుత్తికి 100 పువ్వులు ఉండటం చూసి ఆమెకు చాలా ఆనందం అనిపించింది. ఇటువంటి వింత పువ్వు విత్తనం ఉండాలి, కానీ పువ్వు మాత్రం పట్టుకెళ్తే ఏం లాభం అనుకుని మొక్కంతా లాగటానికి ప్రయత్నించింది. ప్రసన్న కష్టపడి లాగగా కొంతసేపటికి మొక్క వేళ్లతో సహా ఊడి వచ్చింది. కానీ ఆ ఊడి వచ్చిన చోట రంధ్రం చూస్తూ ఉండగానే పెద్దదైపోయి భూమి కింద నుంచి ఫెలఫెలామని ధ్వని కూడా వినపడింది. క్రమంగా ప్రసన్నకు గుర్రాలు పరిగెత్తుతున్నట్టు, రథం నడుస్తున్నట్టు అలికిడి అయ్యింది. అలికిడి కావడమేమిటి, మరొక్క నిమిషంలో 3 నల్ల గుర్రాల రథంలో పాతాళలోకాన్ని ఏలే రాజు అక్కడికి వచ్చేశాడు. ఆమె భయపడి అమ్మా అమ్మా అని కేకలు వేసింది. కానీ వనలక్ష్మికి ఈ కేక వినపడలేదు. ఇంతలో పాతాళరాజు ప్రసన్నను పట్టి రథంపై కూర్చోబెట్టుకుని వాయువేగంతో తన లోకానికి తీసుకువెళ్ళిపోయాడు. ఆమె బెంగతోనూ భయంతోనూ ఎడతెరిపి లేకుండా ఏడవటం చూసి రాజు, ప్రసన్న, నీవు నాకు రాణిగా ఉండు, నీవు ఏం కోరినా సరే క్షణంలో తెచ్చిస్తాను, నీకు వచ్చిన భయం ఏమీ లేదు అని అనేక విధాలా నచ్చజెప్పాడు. ఏమైనా సరే నేనిక్కడ ఉండను, నన్ను మా అమ్మ దగ్గర దిగబెట్టండి అని ప్రసన్న ఏడుస్తూ ఉంది. కొంతసేపటికి వనలక్ష్మి వచ్చి కూతురిని పిలిచింది. ప్రసన్న పలకలేదు. సముద్రపు ఒడ్డుకు వచ్చి ఆమెతో రోజు ఆడుకునే నాగకన్యలను అడిగింది. వాళ్ళు జరిగిన సంగతంతా చెప్పారు. అప్పుడు వనలక్ష్మికి ఇది కుంటెపిల్లె, ఒకతే ఎక్కడికో పోయి ఉంటుంది, ఏం ఆపద వచ్చిందో అనుకుని చాలా బాధపడింది. 9 రాత్రులు 9 పగళ్ళు నిద్రాహారాలు లేకుండా ముద్దుల కూతురు కోసం దివ్య చేత పట్టుకుని భూలోకమంతా తిరిగింది. పోగా పోగా ఆమెకు చందమామ కనపడ్డాడు. ఆయన్ని అడిగితే ప్రసన్న కేకలు వినపడ్డాయి, కానీ ఎటుపోయిందో తెలియదు. పగటిపూట ప్రపంచంలో జరిగే సంగతులన్నీ సూర్యమహారాజుకు తెలుస్తాయి కనుక ఆయన్ని కనుక్కో అన్నాడు. వనలక్ష్మి సూర్యమహారాజు వద్దకు వెళ్ళి సంగతులన్నీ చెప్పింది. తల్లి, నువ్వు బెంగ పెట్టుకోనవసరం లేదు, అమ్మడు పాతాళలోకంలో సురక్షితంగా ఉంది, ఆమెను రాణిగా చేసుకుందామని ఆ రాజు ఎత్తుకుపోయాడు అని పాతాళలోకం ఆనవాళ్ళు చెప్పింది. ఈ వార్త వినేసరికి వనలక్ష్మికి పట్టరాని కోపం వచ్చింది. పాతాళరాజు నా ముద్దుల కూతురిని తెచ్చి నాకు అప్పగించే వరకు భూలోకంలో మళ్ళీ పంటలు పండకూడదు, చెట్లు కాయకూడదు, పువ్వులు పుయ్యకూడదు, ఇదే నా ఆజ్ఞ అని చెప్పి వనలక్ష్మి శపించి కదలకుండా మాట్లాడకుండా దివ్య చేత పట్టుకుని అలాగే విచారంతో కోపంతోనూ పట్టుదలతో కూర్చుంది. ఆ క్షణం నుంచి భూమిపై ఒక గడ్డి పరక కూడా మొలవటం మానేసింది. రైతు ఎంత కష్టపడితే ఏం లాభం? ఈ విధంగా పంటలు లేకపోయేసరికి దేశంలో కరువు వచ్చి జనం మలమల మాడిపోసాగారు. రక్షించమంటూ జనులు దేవతలను ప్రార్థించగా వారు అనేక విధాల వనలక్ష్మితో కోపగించవద్దని, పంటలు మామూలుగా పండించమని కోరారు. కానీ ఎవరు ఏం చెప్పినా ఆమె చెవిన పట్టలేదు. అప్పుడు అందరూ ఆలోచించి ప్రసన్నను తిరిగి తీసుకురావటానికి రాయబారిని పంపించారు. అక్కడ పాతాళరాజు ప్రసన్నను ఎంతో ప్రేమగా చూస్తూ ఉన్నాడు. ఎప్పటికైనా ఆమెకు తన మీద ప్రేమ కలగకపోతుందా అని ఆయన ఆశ.
కానీ రాజు సొమ్ము చీపురు ముళ్ళంతైనా తను తీసుకుంటే ఆయనకి రుణపడుతుందేమోనని భయంతో జంకుతో ప్రసన్న పచ్చి మంచినీళ్ళైనా ముట్టేది కాదు. ఎంతో రుచికరమైన తినుబండారాలు ప్రత్యేకంగా తయారు చేయించి, ప్రసన్న, ఇప్పటి వరకు నువ్వు చిన్న ముక్కైనా తినకపోవటం ఏమీ బాగోలేదు. ఇదిగో ఇవి తిను, నాకు సంతోషంగా ఉంటుంది అని ఆమె ముందు ఉంచాడు. నాకివేమీ వద్దు. మా అమ్మ తోటలో పండు కావాలి. నన్ను తీసుకుపోయి భూలోకంలో వదిలేయండి అని కోరింది. అలా కాదు, మీ తోటలో పళ్ళు నేనే ఇక్కడికి తెప్పిస్తాను అంటూ ఈ పని మీద అనేక మంది భటులను పంపించాడు. అంతమంది భటులు వెళ్ళి భూలోకమంతా వెతికి ఒక ఎండిపోయిన దానిమ్మ పండు తీసుకొచ్చారు. ఆ పండు చూడగానే ఆకలితో ఉన్న ప్రసన్న ఇక తప్పదు అనుకుని అందులోవి 6 గింజలు తీసుకుని నోట్లో వేసుకుని చప్పరించింది. ఇంతలో ప్రజలు పంపిన రాయబారి కోటలోకి వచ్చి ప్రసన్నను తల్లి వద్దకు పంపమన్నారు. తన చేతిలో ఉన్న దానిమ్మ పండు వైపు చూసి తొందరపడి 6 గింజలు నోట్లో వేసుకున్నందుకు ఆమె బాధపడింది. ఆమె ఆ గింజలు తినటం చూసి పాతాళరాజు సంతోషించాడు. సరే ప్రసన్న, నీకంతగా వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చు. కానీ నా రాజ్యంలో 6 దానిమ్మ గింజలు తిన్నావు కనుక ఏడాదిలో 6 నెలలు ఇక్కడికి వచ్చి నాతో పాటు ఉండాలి అన్నాడు. సరేనని ప్రసన్న రాయబారి వెంట వెళ్ళిపోయింది. ప్రసన్న తల్లిని చూడగానే ఆమె ఒడిలో దూరిపోయింది. కూతురు కంటపడగానే వనలక్ష్మికి కోపమంతా మాయమైంది. ఆమె పెట్టిన శాపం వెంటనే వెనక్కి తీసుకుంది. తక్షణమే భూలోకమంతా కన్నుల వైకుంఠంగా పచ్చటి పైరులతో అందమైన పువ్వులతో మళ్ళీ కలకలలాడింది. పాతాళరాజు పెట్టిన షరతు విని వనలక్ష్మికి కోపం వచ్చింది. కానీ ప్రసన్న, అమ్మా, ఇందుకోసం నువ్వు బెంగ పెట్టుకోవద్దు. ఆయన చాలా మంచివాడు, దయకలవాడు. నాకు ఏ లోపమూ చేయడం లేదు అని చెప్పేసరికి వనలక్ష్మి ఆ మాటకు ఒప్పుకుంది.